ఈ ఎమర్జెన్సీ ఫండ్ నీ దగ్గర ఉన్నట్టు చివరికి మనం ఆ డబ్బులన్నీ పోగొట్టుకొని మొన్న గుజరాత్లో 10 జాబ్స్కి అరౌండ్ 800 మెంబర్స్ వరకు వెళ్ళి అటెండ్ అయ్యారు. అలానే ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా వాళ్ళు 2000 జాబ్స్కి 25,000 మెంబర్స్ వచ్చి అప్లై చేశారు. ఆ జాబ్ శాలరీ వచ్చేసి 20 to 25,000 మాత్రమే. ఇలాంటి టైంలోనే మనం తప్పుడు డెసిషన్ తీసుకునే చాయిస్ ఉంటుంది. అదేంటంటే ఎవడో ఫ్రెండ్ వస్తాడు, అరే మామ మనం బెట్టింగ్ చేద్దాం, బెట్టింగ్లో మస్తు పైసలు ఉన్నాయని చెప్పి అంటాడు. లేదంటే యూట్యూబ్లో ఎవరో ఒకరు ప్రమోషన్ చేస్తారు, ఈ బెట్టింగ్ యాప్స్లో మీరు బెట్టింగ్ చేయండి అని చెప్పేసి. దీని ద్వారా ఫ్యామిలీలు పోతాయి. చివరికి మనం ఆ డబ్బులన్నీ పోగొట్టుకొని సూసైడ్ దాకా వస్తాం. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఏ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు, ఏ కంపెనీస్ అయినా సరే వాళ్ళ చేతిలో కూడా ఏమీ లేదు. ఇలాంటి ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి, మన ఫ్యామిలీని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు నేను మీకు 2 సొల్యూషన్ చెప్తాను. మీకు ఆ సొల్యూషన్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు వీడియో లైక్ చేయాలనిపిస్తే వీడియోని లైక్ చేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి టెంపరీ సొల్యూషన్, సెకండ్ వన్ ఇస్ పర్మనెంట్ సొల్యూషన్. టెంపరీ సొల్యూషన్స్ అంటే ఫర్ సపోజ్ నిన్ను సడన్ గా జాబ్ నుంచి తీసేశారు, ఇంకో జాబ్ వెతుక్కోవాలంటే టైం పడుతుంది. అప్పటిలోపు నీ బేసిక్ నీడ్స్ అంటే రెంట్, ఫుడ్, బిల్స్, నీ పెట్రోల్, వీటికి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. నీకు జాబ్ 1 monthకు రావచ్చు, లేదంటే 6 monthsకి రావచ్చు. అప్పటి వరకు నీ బేసిక్ నీడ్స్ అనేవి కవర్ అవ్వడానికి కోసం మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అట్లీస్ట్ 6 months వరకు మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే నీ శాలరీ ఒకవేళ 30,000 అనుకుంటే అది 6 months ఇంటూ 6 months 1,80,000 నీ బ్యాంక్లో ఉండాలి. అండ్ ఇంకొకటి, ఈ ఎమర్జెన్సీ ఫండ్ నీ దగ్గర ఉన్నట్టు ఇంట్లో ఎవరికి తెలియకుండా నువ్వు మెయింటైన్ చేయాలి. అసలు జాబే వద్దు, నేను లైఫ్ లాంగ్ కూర్చుంటే నాకు డబ్బులు వచ్చేసేయాలి అని అనుకుంటే సెకండరీ పర్మనెంట్ సొల్యూషన్. అదేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నువ్వు లైఫ్ లాంగ్ పని చేయకపోయినా నీకు ఇల్లు గడుస్తుంది. ఫర్ సపోజ్ నీకు 50,000 నెల ఖర్చులు అవుతున్నాయి అనుకుందాం. అంటే సంవత్సరానికి 6 లక్షలు కావాలి నీకు. సంవత్సరానికి 6 lakhs వచ్చే ఆప్షన్ ఏదైతే ఉందో అది నువ్వు పెట్టుకోవడం. అంటే సంవత్సరానికి 6 lakhs వచ్చే అసెట్ క్లాస్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫర్ సపోజ్ రియల్ ఎస్టేట్ అంటే నీకు మంత్లీ రెంట్ 50,000 అన్న రావాలి, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు అనుకో, నీకు మంత్లీ ఇన్కమ్ ఏదైతే డివిడెండ్స్ ఉంటాయో అవి నీకు 50,000 వచ్చేలాగా ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసావు అనుకో, మంత్లీ నీకు 50,000 ఇచ్చే ఇన్కమ్ అన్న రావాలి. అంత అమౌంట్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మూవీ హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మహా అంటే 3 to 5 years మాత్రమే వర్క్ చేస్తారు. ఆ 3 to 5 years వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయడమా, నెల డబ్బులు వచ్చేలా చేసుకుంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ తర్వాత వాళ్ళకు వర్క్ లేకపోయినా వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దాంట్లోంచి వెళ్ళిపోతుంటాయి. సో రేపు పొద్దున మనకు జాబ్ లేకపోయినా సరే ఈ ఎమర్జెన్సీ ఫండ్, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనల్ని ఏమీ చేయలేవు. ఇప్పటి నుండే మీరు ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేయడం స్టార్ట్ చేసుకోండి.